భర్త. అదేంటి సరోజ, అద్దం ముందు నిల్చొని కళ్ళు మూసుకున్నావు? సరోజ: ఏమీ లేదండి, నిద్రపోతున్నప్పుడు నేను ఎంత అందంగా ఉన్నానో చూసుకుందామని. భర్త: మరి కళ్ళు మూసుకొని ఎలా చూసుకుంటా? భార్య: అదేగా పొద్దున మీరు ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నా. సుబ్బారావు: ఏంట్రా, ఆపరేషన్ బల్ల మీద నుంచి అలా పరిగెత్తుకొని వచ్చావు? పుల్లారావు: ఆ నర్సు మాటి మాటికి అదరి పడవద్దు, కంగారు పడవద్దు, ప్రశాంతంగా ఉండండి, అది చాలా చిన్న ఆపరేషను అంటూనే ఉందిరా. సుబ్బారావు: అందులో ఏముందిరా, నీకు ధైర్యం చెబుతుంది, తప్పేముంది? సుబ్బారావు: ఆ నర్సు చెప్తుంది నాకు కాదురా, నాకు ఆపరేషన్ చేయబోతున్న డాక్టర్తో. విజయ్: నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? అబ్బాయి: నేను మా వంశపారంపర్యంగా వస్తున్న కులవృత్తిని నమ్ముకొని బతుకుతున్నాను, అందుకు. విజయ్: అందులో తప్పేముంది? కులవృత్తులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందిగా. ఇంతకీ మీ పెద్దల వృత్తి ఏమిటి? అబ్బాయి: దొంగతనం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. భోజనం చేస్తూ: మీరు ఎవరి తరపు వాళ్ళు? అవతల వ్యక్తి: మేము పెళ్లి కూతురు తరపు. మరి మీరు? మేము పెళ్లి కొడుకు తరపు. మూడో వ్యక్తి అన్నాడు: తింటే తిన్నారు కానీ ఇది తద్దినం భోజనం, పెళ్లి భోజనం కాదు. అమ్మా, నాకు ఊర కొనిపెట్టమ్మా, ఊదుకుంటాను. తల్లి: అది తప్ప ఏదైనా అడుగు, కొనిపెడితే ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు ఎలా పని లేకుండా ఊది తలనొప్పి తెచ్చి పెడతావు. అసలు అలా చేయనమ్మా, అందరూ నిద్రపోయిన తర్వాతే ఊదుకుంటాను. టీచర్: అరే గోవిందు, ప్రపంచంలోకెల్లా పిరిక నీవేంటి? బంటి: చెప్పులు, బూట్లు టీచర్. టీచర్: అదెలా? బంటి: అవి తోడు లేకుండా ఉండలేవు కాబట్టి.